श्रीगुरुभ्यो नमः। हरि ओम्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकविबन्धनां मृत्योर्वृक्षे यमामृतात् సర్వం శ్రీ పరమేశ్వరానుగ్రహనిత్యర్థం. మీనరాశి వారికి 2026లో ఏ విధంగా ఉండబోతోంది అనగా, జనవరి 21వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఆగస్టు వరకు కూడా మీనరాశి వారికి మంచి శుభసూచకాలు నడిపిస్తున్నాయి. మిశ్రమైన ఫలితాలు లభిస్తున్నాయి. ఈ పని నా వల్ల కాదు, అనవసరం, ఈ పనికి విడిచిపెడతాను అనుకున్న సందర్భంలో ఆ పని నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ రావడం, ఆహా ఈ పని అయిపోయేటట్టుందే, దీన్ని పూర్తి చేసేద్దాం అని ఆ పని ఖచ్చితంగా ఆగస్టులోపు పూర్తి చేస్తారు. అది ఏ పనైనా కానివ్వండి. ఇక రాజకీయ నాయకులకు మాత్రం కాస్త గడ్డుకాలంగా ఉందని చెప్పొచ్చు. మొదటి 6 నెలలు కూడా జనాల్లో ఆదరణ దొక్కుతుంది. కేడర్లో మీకంటూ గుర్తింపు దిక్కిపోతూ ఉంటుంది. ఇక వీళ్ళు గుర్తించరులే, మనం మళ్ళా వేరే పార్టీలో మారదామా అనేటువంటి సందర్భంలో మళ్ళా కేడర్ మిమ్మల్ని గుర్తించే అవకాశాలు లభిస్తున్నాయి. విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అన్ని రంగాల్లో కూడా ఉత్తీర్ణలు సాధిస్తూ ఉంటారు. 2026లో ఆకస్మికమైన ధనం కానీ, తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ధనం కానీ ఏప్రిల్ 21వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జూన్ 1వ తారీఖు లోపు ఖచ్చితంగా కోర్టులో మీ తాతగారి నుంచి సంభవించే ఆస్తి లభిస్తుంది. వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకున్న వారు 2026 మే 8వ తారీఖు నుంచి ఆగస్టు 17వ తారీఖు మధ్యలో వ్యాపారం ప్రారంభం చేయండి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ ఇష్టం, ఎలాగైనా ప్రారంభం చేయండి. అద్భుతంగా కలిసి వస్తుంది. కోళ్ళ పరిశ్రమ, అదేవిధంగా మెడికల్ డయాగ్నోస్టిక్స్ సంబంధించినటువంటి సర్జికల్స్, ప్లాస్టిక్ సంబంధించి, వుడ్ వర్క్ సంబంధించి ఈ 4 రంగాలు కూడా అద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ఈ ఈ మీనరాశి వారు 2026లో ఏప్రిల్ 19వ తారీఖు నుంచి మే 24 వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం పొంచి ఉంది. జరిగేటువంటి ప్రమాదాల వల్ల మీ వెన్నెముక యొక్క చివరి భాగము అనేక ఇబ్బందులు పడేటువంటి అవకాశం లభిస్తుంది. నడునొప్పి రావడం, ఒంగోలేక ఈ వెన్నుపూసలో కొన్ని ఎయిర్ లాక్స్ అనేటువంటి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఈ ఎయిర్ గ్యాప్స్ ఏర్పడడం వల్ల అధోపక్షం మీనరాశి వారు 15 రోజులైనా సరే రెస్ట్ తీసుకోవడం అనేది జరుగుతుంది. కేతువు, అదేవిధంగా చంద్ర వ్యవస్థ నీచయుక్తంలో చూడడం వల్ల మీరు తీసుకునే నిర్ణయం ఖచ్చితమైన ఆచరణలోకి రాకపోవడం వల్ల విసుగు అనేటువంటిది ఎక్కువ అవుతూ ఉంటుంది. 2026లో నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. అది కూడా మార్చి 4వ తారీఖు నుంచి ఏప్రిల్ 20వ తారీఖు మధ్యలో మంచి శుభవార్తలు అయితే ఈ మీనరాశి వారు వినడం జరుగుతుంది. ఆక్వాఫీల్డ్ లో కానీ, రైతులు కానీ, అదే కనుక మత్స్యకారు వాళ్ళు కానీ వీరు కొంచెం ప్రథమాంకంలో ఇబ్బందిదాయకంగా ఉంటుంది. ద్వితీయాంకమైన ఆగస్టు తర్వాత శుభసూచికలు కనబడుతూ ఉంటాయి. అక్రమ సంబంధము, విడుచుకునేటువంటి బంధాలు, బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ ఏడాది మీ దగ్గరికి రావు. వాటి వల్ల ప్రమాదం జరిగేటువంటి అవకాశం కూడా ఎక్కడ కనిపించడం లేదు. ఒకవేళ అటువంటి బంధాలు వచ్చే ఉద్దేశం ఉంటే కనుక జూలై 17వ తారీఖు నుంచి ఆగస్టు 24 మధ్యలో జరుగుతుంది. ఆ బంధాలని మీరు రానివ్వరు. కానీ హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అన్నట్టుగా ఆ బంధాన్ని అక్కడ మాత్రమే విడిచిపెడతారు. దీనివల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు కలగడం లేదు. స్వయంకృత అపరాధం తప్ప శత్రువులు పొంచి ఉండడం అనేటువంటిది ఈ సంవత్సరంలో మీనరాశి వారికి లేదు. పైగా 2026లో భార్యాభర్తల మధ్య కీచులాట మాత్రం కొంచెం తగ్గుతుంది. కాంప్రమైజ్ అవుతారు.
మీ యొక్క దాంపత్య జీవనాన్ని కొనసాగిస్తారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం లేదు. ఇక 2026లో స్టాక్ మార్కెట్లో ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక వచ్చేటువంటి మార్చి 21వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని మే 29 వరకు కూడా మంచి కాలంగా చెప్పవచ్చు. ఈ సమయంలో కనుక మీరు ధనాన్ని వెచ్చిస్తే ధనం నష్టపోరు, కానీ మీ ధనం అలాగే ఉంటుంది. ఈ మీనరాశి వారు 2026లో విదేశాలు వెళ్ళాలని ఆలోచన ఉంటే కనుక ఏప్రిల్లో ప్రారంభం చేసుకోండి. అన్ని పనులు వేగవంతం అవుతాయి. ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 నెలలు కూడా మీకు కలిసి వచ్చేటువంటి పరిణామంగా చెప్పవచ్చు. ఇక మీనరాశి వారు మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని సంప్రదించండి. తిథి, వార, నక్షత్ర, డేట్ ఆఫ్ బర్త్లు ఇవన్నీ కూడా మేము పరిశీలన చేసి మీకు పూర్తి జాతక వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇవేమీ తెలియకపోతే కనుక మీ ఫోటోలు మాకు పంపించడం, మేము అడిగేటువంటి సమాధానాలు మీరు చెప్పడం వల్ల గణాంక పరిణామం ప్రకారంగా మీ యొక్క పూర్తి జాతకాన్ని విశదీకరించి ఇవ్వడం జరుగుతుంది. 2026లో మీనరాశి వారు ప్రమోషన్ల కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి ప్రథమాంకంలో ప్రమోషన్ వస్తుంది, ద్వితీయాంకంలో అంతగా కనిపించడం లేదు. పైగా మిమ్మల్ని గుర్తించి మీకు ఉన్నతమైన పదవిని కట్టబెట్టేటువంటి అవకాశం మార్చి 28 నుంచి ఏప్రిల్ 11వ తారీఖు మధ్యలో జరుగుతుంది. అనూహ్యంగా, ఊహించకుండా మీకంటూ ఒక పెద్దపీట వేసి మీకంటూ ఒక పెద్ద బాధ్యతలు అప్పచెప్తూ మీ మీద మాకు నమ్మకం ఉంది, ఈ బాధ్యతను నిర్వర్తించవయ్యా అని చెప్పి మీకు ఆ బాధ్యతాయుక్తాన్ని ఏర్పరుస్తూ ఉంటారు. 2026లో ఈ మీనరాశి వారు ధనాన్ని ఎవరికైతే ఇస్తారో వారు లాభపడుతుంటారు. మీరు ధనం తీసుకుని అప్పులు ఎవరైతే ఉన్నారో వాటిలో 40% మాత్రమే తీరే మార్గం కనబడుతుంది. గౌరవం ఎక్కడ తగ్గదు. కానీ మీ మీద నమ్మకంతో మీరు అప్పు ఎవరికైతే ఇవ్వాలో ఉన్నారో వారు పర్వాలేదులే, నీ అవసరం అయిన తర్వాత నాకు ఇప్పి అని చెప్తుంటారు. మీ మంచితనం మిమ్మల్ని పరిరక్షిస్తూ ఉంటుంది ఈ సంవత్సరాంతం కూడా. 2026లో మీనరాశి వారు ఆరోగ్య విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ ఒక స్థిరత్వాన్ని ఏర్పరచుకోవాలి అంటే కనుక లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం చాలా మంచిది. ప్రతి శుక్రవారము, బుధవారం రోజున 21 గరిక ముడులు వేసి 21 గరికలు స్వామివారికి అలంకరణ చేసి తెల్ల జిల్లేడు సమర్పించడం వల్ల లక్ష్మీ గణపతి కటాక్షం కలగడం వల్ల ఆర్థిక ఇబ్బంది లేకుండా, అదేవిధంగా ఉద్యోగ స్థిరత్వానికి మంచి అవకాశాలు కేవలం లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం వల్ల ఈ మీనరాశి వారికి సంభవిస్తూ ఉంటుంది. మీనరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా చందనాన్ని వృత్తలాకారంగా పెట్టుకుని మధ్య భాగంలో కుంకుమ ధరించండి. అద్భుతంగా కలిసి వస్తుంది. బుధవారం, ఆదివారం రోజున ఖచ్చితంగా నీలవర్ణ వస్త్రాన్ని లేదా తెల్లటి వస్త్రాన్ని ధరించడం చాలా ఉత్తమమైన ఫలితాలు లభిస్తూ ఉంటాయి. ప్రతిరోజు కూడా ఓం క్లీం ఐం లక్ష్మీ గణపతియే నమః అనేటువంటి మహామంత్రం 108 సార్లు పఠించుకోవడం చాలా మంచిది. మీ దేవుడి మంత్రంలో కానీ దేవాలయాలకు కానీ వెళ్ళినప్పుడు మట్టి ప్రమిదల్లో ఆవదంతో ఎర్రటి ఒత్తు వేసి దీపారాధన చేయండి. సర్వము లక్ష్మీ గణపతి కటాక్షం కలుగుతూ ఉంటుంది. మీనరాశి వారు మీ యొక్క స్థితిగతులు మార్చుకోవడానికి గాను, మీ యొక్క అలవాట్లు కానీ, మీ ఆర్థిక స్థిరత్వాన్ని కానీ ఏర్పరచుకోవడానికి 2026 జనవరి 21వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని డిసెంబర్ నెల 5వ తారీఖు వరకు కూడా లక్ష్మీ గణపతి ఆరాధన ఒక్కటే మాత్రమే మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. సర్వము లక్ష్మీ గణపతి కటాక్షం కలుగుతూ ఉంటుంది.
పరమేశ్వరార్పణమస్తు. 9:45